ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహించనున్నారన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్ కు దగ్గరలో సెల్ ఫోన్ జోన్స్ అయితే ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకు అవసరమైతే జామర్లతో సిగ్నల్ ఆఫ్ చేయించే యోచనలో కూడా అధికారులు అయితే ఉన్నారు. విద్యార్థులు, ఇన్సులేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఫోన్లను అందుబాటులో లేకుండా చూడనున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు కూడా తెలియజేశారు. పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్న పత్రాలు బయటికి వెళ్లకుండా, మాస్ కాపింగ్ జరగకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఘటన నేపథ్యంలో ఈసారి పక్కా పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి. 5.80 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు అయితే రాయనున్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఆదేశాలు అయితే జారీ చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు.